హాయ్ గాయ్స్, బీరకాయ పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నానండి. ఈ పప్పుని మనం బాగా కడిగి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను నానబెట్టుకుంటున్నాను. మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి పప్పులో ఉన్న న్యూట్రిషన్స్ బాగా అందుతాయండి. కాకపోతే నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా క్లోజ్ చేసేసుకుని పక్కకు పెట్టేస్తున్నాను. ఈ పప్పులోకి మనం కావాల్సినవి చూద్దామా? ఇదిగోండి, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇక్కడ నేను 3 బీరకాయలు తీసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ పప్పు కూడా ఒక గంట సేపు నానిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక టిప్ చెప్తానండి. నేను బీరకాయని కట్ చేసేటప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలండి. ఒక్కొక్కసారి బీరకాయ చేదు వస్తుంది. అలా చేదుగా ఉంటే మనం వండుకోకూడదండి. సో ఇలా మనం టేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్లేవర్గా. చూడండి, ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఈ పప్పులోకి కొంచెం పులుపుదనం కోసం చిన్నది సరిపోతుందండి. చూడండి, ఒక స్పూన్ వరకు నేను పసుపు తీసుకున్నాను. ఇలా పసుపు కూడా వేసుకొని ఇక్కడ వేరే గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నానబెట్టినప్పుడు ఒక గ్లాస్ వేసాను కదండి. సో ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ నానింది కాబట్టి కరెక్ట్గానే ఉడుకుతుంది. టెన్షన్ పడిన అవసరం లేదు. ఇలా చూడండి, కుక్కర్కి మూత పెట్టేసి నేను గ్యాస్ పైన పెట్టి ఒక 4-5 విజిల్స్ రప్పిస్తానండి. ఈ 4-5 విజిల్స్లోని మనకు కరెక్ట్గా ఉడికిపోతుందండి. టెన్షన్ అవసరం లేదు. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ 4-5 విజిల్స్ తర్వాత మన ప్రెషర్ అంతా పోయాకనే మనం ఓపెన్ చేసుకోవాలండి కుక్కర్. జాగ్రత్త అండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, మనం ఇంకా ఉడికించుకుందాం. చూడండి, ఇంక మెత్తగానే ఉడికింది. కాకపోతే వాటర్ కూడా ఎగిరిపోయే వరకు ఉంచుదామండి. ఇప్పుడు నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మాత్రం ముందే వేయకండి, సరిగా ఉడకదు పప్పు. నెక్స్ట్ కారం కూడా వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ బీరకాయ పప్పు కర్రీ మనకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఇది 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మనం వాటర్ పోయే వరకు మగ్గించుకుందాం. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ఇలా నూనె పైకి తేలింది. ఇంకోండి, బాగా పప్పు ఉడికిపోయింది కదండి. అదిగోండి, ఈ స్టేజ్లో ఉండగానే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 1-2 స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1-2 స్పూన్స్ సరిపోతుంది. నేను ఇక్కడ 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మనకి పప్పులోకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ వేసేసాను ఏంటా అని అనుకోవద్దండి, అంటే వెల్లుల్లిపై వేగడానికి టైం పడుతుంది కదా. సో ముందు వేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే. నేనైతే ముందు వేసేసుకుంటున్నాను. చూడండి, ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, తర్వాత చూడండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా నేను ఫ్రై చేసుకుంటానండి, అప్పుడే దాని ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. చూడండి, పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంగువ వేసుకుంటే వేసుకోండి, యువర్ చాయిస్. మాకైతే ఇంగువ ఇష్టం ఉండదు, సో నేను వేయట్లేదు. చూడండి, పోపు బాగా వేగింది కదా. ఇక్కడ పప్పు వేసేసుకుంటున్నాను. చూడండి, పప్పు వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ పోపు మనం ఇందులో మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, పప్పులో పోపు బాగా మిక్స్ అయింది కదా. ఇలా కొంచెం పలుచగా ఉండగానే మనము దింపేసుకోవాలండి, ఎందుకంటే పప్పు చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కదా. సో ఇలా ఉంటే మనకు సరిపోతుంది. చూడండి, నేను లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేస్తున్నాను. ఎందుకంటే గీ వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ బాగుంటుంది. సో వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే గీ స్కిప్ చేయొచ్చు, యువర్ చాయిస్. చూడండి, అంతే, టేస్టీగా ఉండే బీరకాయ పప్పు కర్రీ రెడీ. చూడండి, చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది.
చూడండి. థ్యాంక్ యూ. బాయ్.